హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేసే అడ్వర్బ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ అకరెన్సెస్, అంటే ఎన్నిసార్లు అని. డెఫినేషన్ చూడండి. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, an adverb of frequency indicates అంటే తెలియజేస్తుంది, తెలుపుతుంది. an adverb of frequency indicates how often అంటే తరచుగా, ఎంత తరచుగా అని అర్థం. how often అంటే ఎంత తరచుగా, ఒక పని ఎంత తరచుగా జరిగింది అనే అంశాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా మనము ఈ అడ్వర్బ్స్ ఉపయోగిస్తాం. యూజువల్లీ, rarely, often, sometimes, always, continuously, ever, never, ఇలాంటి వర్డ్స్ ఇంకా ఉంటాయి. ఇలాంటి వర్డ్స్ని, ఇవి అడ్వర్బ్స్ అన్నట్టు. ఈ అడ్వర్బ్స్ని మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం. సో వీటిని ఫ్రీక్వెన్సీని, అడ్వర్బ్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేయడానికి మనం ఈ అడ్వర్బ్స్ని యూజ్ చేస్తాం. అయితే చూడండి, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇండికేట్స్ హౌ ఆఫెన్, ఎంత తరచుగా అని అర్థం. హౌ ఆఫెన్ సంథింగ్ ఈజ్ డన్, ఎంత తరచుగా ఒక పని జరిగింది అని తెలియజేసేటటువంటి ఈ వర్డ్స్ అడ్వర్బ్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేస్తాయి. సో ఈ వర్డ్స్ని చూడండి. యూజువల్లీ, ఈ వర్డ్స్ యూజువల్లీ అనేటటువంటి అడ్వర్బ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం. రేర్లీ అంటే చాలా తక్కువగా అని అర్థం. ఆఫెన్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు, ఆల్వేస్ ప్రతిసారి, కంటిన్యూస్లీ వరుసగా, ఎవర్ ఎప్పుడు, నెవర్ ఎప్పుడు జరగలేదు అని అర్థం. సో ఈ అడ్వర్బ్స్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తాయి, అడ్వర్బ్ యొక్క ఫ్రీక్వెన్సీని. సో ఎగ్జాంపుల్ చూద్దాం. They always go to movies. They always go to movies together. వాళ్ళు కలిసి సినిమాలకు వెళ్తారు. ఎప్పుడు? ఆల్వేస్, ప్రతిసారి వాళ్ళు కలిసి సినిమాకు వెళ్తారు. దీని అర్థం చూడండి. దే ఆల్వేస్, ఎల్లప్పుడూ అని అర్థం. గో టు మూవీస్ టుగెదర్, కలిసి సినిమాలకి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆల్వేస్ అనేటటువంటిది ఎప్పుడు వెళ్తారు, హౌ ఆఫెన్ ఎంత తరచుగా వెళ్తారు అంటే ఎన్నిసార్లు వెళ్తారు అని చెప్పడానికి ఇక్కడ ఏంటంటే ఏ వర్డ్ మనకు తెలియజేస్తుందో చూడండి. ఆల్వేస్, ప్రతిసారి. ఇక్కడ ఈ ఆల్వేస్ అనేటటువంటి ఈ వర్డ్, ఇది అడ్వర్బ్. ఇది దేన్ని తెలియజేస్తుంది? ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. హౌ ఆఫెన్, ఎంత తరచుగా అనేటటువంటి ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఈ వర్డ్ గో అనేటటువంటి వర్బ్ని మోడిఫై చేస్తుంది. ఓకే, సో ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. వెళ్తారు, ఎంత తరచుగా అనేటటువంటి, ప్రతిసారి వెళ్తారు అనేటటువంటి ఆన్సర్ని ఇస్తుంది. సో దిస్ ఈజ్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. She always quarrels with her mother or with her brother. She always quarrels with her brother. ఆమె బ్రదర్తో ఎప్పుడు ఆమె గొడవ పడుతుంది అని అర్థం. సో ఇక్కడ క్వారెల్స్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో, ఇది ఏంటి? హౌ ఆఫెన్, ఆమె గొడవ పడుతుంది. ఎలా, ఎంత తరచుగా గొడవ పడుతుంది అని అంటే ఆల్వేస్, ప్రతిసారి గొడవ పడుతుంది. అంటే ఈ క్వారెల్స్ అనేటటువంటి ఈ వర్బ్ని ఆల్వేస్ అనేటటువంటి ఈ అడ్వర్బ్ మోడిఫై చేస్తుంది. అంటే ప్రతిసారి అని తెలియజేస్తుంది. గొడవ పడేటటువంటి విధానాన్ని
గొడవ పడటాన్ని ఎన్నిసార్లు ఇక్కడ ఆ ఫ్రీక్వెన్సీని ఆల్వేస్ అనేటటువంటి వర్డ్ తెలియజేస్తుంది. సో ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. We see one more example. We often watch movies. We often watch movies. మేము అని అనుకోండి. We often watch movies. మేము అప్పుడప్పుడు చాలా తరచుగా మూవీస్ చూస్తాము. How often? ఎంత తరచుగా మనం సినిమాలు చూస్తాం మేము అని అంటే, ఈ ఆఫెన్ అనేటటువంటి వర్డ్ ఏం మీనింగ్ ఇస్తుంది? తరచుగా, అప్పుడప్పుడు అని అర్థం. సో adverb of frequency. This is adverb of frequency. One more example. I rarely watch Hindi movies. I rarely watch Hindi movies. నేను హిందీ మూవీస్ చాలా తక్కువగా చూస్తాను అంటే ఎప్పుడో ఒకటి చూస్తాను అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఈ రేర్లీ అనేటటువంటిది ఇది అడ్వర్బ్. రేర్లీ అనేటటువంటి ఈ వర్డ్ అడ్వర్బ్ ఇది. ఈ అడ్వర్బ్ దీని అర్థం ఏంటంటే చాలా తక్కువగా, అంటే దాదాపుగా చూడను, చాలా తక్కువగా, ఎప్పుడో ఒకసారి చూస్తాను అని అర్థం. ఇది అడ్వర్బ్. ఈ అడ్వర్బ్ చూడటము అనేటటువంటి వాచ్ అనేటటువంటి ఈ వర్బ్ని ఇది మాడిఫై చేస్తుంది. ఇది దీని యొక్క ఎన్నిసార్లు అని అంటే చాలా తక్కువగా అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. కాబట్టి అది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. హీ నెవర్ అండర్స్టాండ్స్ మీ. హీ నెవర్ అండర్స్టాండ్స్ మీ. అతడు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోడు. అతడు అర్థం చేసుకోడు అని అర్థం. సో ఎప్పుడు అర్థం చేసుకోడు అంటే ఎప్పటికీ అర్థం చేసుకోడు. నెవర్. ఈ అండర్స్టాండ్ యొక్క ఫ్రీక్వెన్సీని ఈ నెవర్ తెలియజేస్తుంది. అండర్స్టాండ్ అనేటటువంటి వర్బ్ యొక్క ఫ్రీక్వెన్సీని ఈ నెవర్ అనేటటువంటి వర్డ్ తెలియజేస్తుంది. సో ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈ విధంగా ఉంటాయి.